తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? పోయిన వారం ఏమన్నా మనం చదివారా? యోగు గ్రంథాన్ని ఏమన్నా 42 అధ్యాయాలు ఉన్నాయి. యోగు గురించి అయిపోయే లోపు 42 అధ్యాయాలు చదవడానికి ప్రయత్నం చేయండి. 2 వారాల నుంచి యోగు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏమన్నా యోగు గురించి? దేవుడే యోగు గురించి సాక్ష్యం ఇచ్చాడు. రెండో విషయం, దేవుడే యోగుని నమ్మాడు. 3వ విషయం, దేవుని కంచెను యోగు దాటి పోలేదు. అంతే కదా? దేవుని కంచెని, దేవుని యొక్క కాపుదలని యోగు దాటి పోలేదు. కానీ యోగు స్నేహితుల గురించి మాటలు దేవుడు చెప్పలా. 2 రకాలైన క్రైస్తవుల గురించి మనం వింటున్నాం. యోగు యొక్క భక్తిని, యోగు యొక్క స్నేహితుల భక్తి గురించి మనం వింటూ ఉన్నాం. యోగు స్నేహితుల గురించి దేవుడు సాక్ష్యాన్ని ఇవ్వలేదు. మరి యోగు స్నేహితులు దేవుడు నమ్మలేదు. యోగు స్నేహితులు దేవుడి యొక్క కంచెను దాటి వెళ్ళిపోయారు, కానీ యోగు మాత్రం దేవుడి కంచెను దాటలేదు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. మనం చదువుకున్నాం. ఇప్పుడు 1వ అధ్యాయం అంతా కూడా యోగుకి ఏం జరిగిందో మనం చూశాం. 11వ వచనం నుంచి 22వ వచనం వరకు ఏమర్థమైంది మనకి? ఏమర్థమైంది? యోగు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. యోగు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు తన వస్త్రాన్ని చింపుకున్నాడు, తన తల వెంట్రుకల్ని తొలగించుకున్నాడు, నేల మీద సాష్టాంగపడ్డాడు, దేవునికి నమస్కరించాడు. నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరగానే వచ్చాను, దిగంబరగానే పోతాను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మాటలు చెప్పింది? యోగు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు యోగు? ఎవరైతే తనకి వర్తమానం తీసుకొచ్చారో వాళ్ళతో యోగు ఈ మాటలు చెప్తా ఉన్నారు. బాగా ఆలోచన చేయండి. యోగు ఎవరయ్యా అంటే ఊజు దేశం అంతటికి కూడా తానే ధనవంతుడు. ఊజు దేశంలో తూర్పు దిక్కుల జనంలో ఎవరైనా ధనవంతులు ఉన్నారా అంటే, ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారా అంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. తాను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడి యందు భయభక్తులు గలవాడని. ఆ తర్వాత దేవుడే సాక్ష్యం చెప్పాడు, తన ఊజు దేశంలో తనకంటే ధనవంతుడు ఎవరు కూడా లేరు. చూడండి జాగ్రత్తగా. ఆస్తి విషయంలో ఎంతో ధనాన్ని సంపాదించుకున్నాడు, ఎంతో మంది పరివారాన్ని సంపాదించుకున్నాడు, ఎన్నో భూములు సంపాదించుకున్నాడు, ఎన్నో స్థలాన్ని సంపాదించుకున్నాడు. యోగు తూర్పు దిక్కున అతని వంటి వారు ఎవరు కూడా లేరు. కనుక ఇలాంటి ధనవంతుడు ఒకే రోజు ఏమైపోయాడు? ఒక్క రోజు ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఒక ఊరికి ప్రెసిడెంట్ కాదు, ఒక దేశంలోనే తూర్పు దిక్కున జనులందరూ కూడా తానే ధనవంతుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒకే రోజు ఒక 24 గంటల సమయంలో తన ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎద్దులు గాడిదలు పొలంలో మేస్తూ ఉన్నాయి. ఎద్దులు దున్నుతూ ఉన్నారు, గాడిదలు దాని పక్కనే మేస్తూ ఉన్నాయి. మేస్తూ ఉండగా షేబాయిలు వచ్చి ఎద్దుల్ని గాడిదలు పట్టుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతూ ఆ ఎద్దుల్ని ఎవరైతే మేపుతున్నారో నిద్రపోవద్దండి. ఎవరు నిద్రపోవద్దు. హల్లెలూయా. ఒకవేళ మీకు నిద్ర వస్తే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సరేనా? లక్ష్మి అక్క హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. నాకు బయటికి వెళ్ళి బంద్ అడుగుతున్నాను. ఏం చెప్తున్నా నేను? షేబాయిలు వచ్చి గాడిదల్ని ఎద్దులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ ఎద్దులు ఎవరైతే దున్నుతా ఉన్నారో వారిని కూడా ఖడ్గంతో చంపివేశారు. 100 మంది పరివారం, సుమారుగా ఒక 1000 మంది అనుకున్నామండి. 1000 మంది దున్నుతూ ఉండగా ఆ ఎద్దులు తీసుకొని వెళ్ళిపోయారు, ఆ గాడిదలు తీసుకొని వెళ్ళిపోయారు. పాత నిబంధన కాలంలో భక్తుల యొక్క ఆస్తి ఏంటంటే భూములు, వారికున్న పశువులే ఆస్తి అన్నమాట. కనుక ఈ ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ 1000 మందిని కూడా చంపారు. వారిలో ఒక్కరిని మిగిల్చారు.
ఇక్కడ యోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోబు ప్రార్థన చేస్తా ఉండగా వాడు వచ్చి చెప్పేశాడు యోబుకి ఏమని, అయ్యా ఎద్దులు మేస్తా ఉన్నాయి, ఎద్దులు దున్నుతా ఉన్నాయి, గాడులు మేస్తా ఉన్నాయి, షాబాయిలు వచ్చారు, ఎద్దులు పట్టుకొని వెళ్ళిపోయారు, వారితో పాటు పనివారిని 1000 మందిని చంపేశారయ్యా, దాన్ని చెప్పడానికి నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అని వాడు వచ్చి చెప్పేశాడు. ఎవరికి? యోబు. ఆ తర్వాత వాడు చెప్తూనే ఉన్నాడు, ఇంకోటి వచ్చాడు పరిగెత్తుకుంటా. వాడు వచ్చి ఏమని చెప్తున్నాడు, గొర్రెలు పొలంలో మేస్తా ఉన్నాయి, ఏమైంది ఏమో నాకు అర్థం కాలేదు, గొర్రెలు మేస్తా ఉండగానే పై నుంచి అగ్ని వచ్చేసింది, అగ్ని సరాసరిగా గొర్రెల మీద పడ్డది, గొర్రెల బూడిదైపోయింది. గొర్రెలు మాత్రమే కాదు, గొర్రెలు ఎవరైతే మేపుతున్నారో వారు కూడా బూడిదైపోయారు. గొర్రెలు దేవుని అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. గొర్రెలతో పాటు 1000 మంది పనివారు కూడా కాల్చివేయబడ్డారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2000 మంది, అంతే కదా? అయితే ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఒక్కనే మిగిలి ఉన్నానని వాడు గొర్రెల గురించి చెప్తుండగానే మళ్ళా ఇంకొకడు వచ్చాడు. జాగ్రత్తగా ఆలోచించాడు. వాడు వచ్చి ఏం చెప్తున్నాడు, కల్దీయులు 3 సమూహాలుగా వచ్చారు, వారు 3 సమూహాలుగా వచ్చి ఒంటెను తీసుకొని వెళ్ళిపోయారు. ఒక ఒంటె మన ఎత్తుండిద్దా? ఎంత ఎత్తుండిద్ది ఒంటె? చాలా ఎత్తు. అందుకనే 3 సమూహాలు వచ్చి, అంటే వాళ్ళు ప్లాన్ వేసుకుని వచ్చారు. కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెను తీసుకొని పోయారు. ఒంటెను ఎవరైతే మేపుతా ఉన్నారో వాళ్ళు కూడా ఖడ్గంతో చంపేశారు. దీన్ని చెప్పడానికి నేను ఒక్కనే మిగిలి ఉన్నాను. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చనిపోయి ఉంటారు? 20 మంది వేసుకున్నారు, 3000 మంది. ఉదాహరణకు అంతే. ఒకరి తర్వాత ఒకరు వచ్చి యోబుతో చెప్తా ఉన్నారు. నేను అనుకుంటున్నాను, యోబుతో మొదటి వాడు వచ్చి చెప్పినప్పుడు అయ్యా ఎద్దుల్ని గాడిదలను తీసుకొని వెళ్ళిపోయారనుకుంటే, సరేలే గాడిదలు పోతే పోయి గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ ఇంకొకడు వచ్చాడు, అయ్యా గొర్రెలు పోయి పరివారం పోయి అని చెప్పాడు. సరేలే ఒంటెలు ఉన్నాయి కదా అనుకుంటూ ఉండగా ఇంకొకడు వచ్చాడు, ఒంటెలు కూడా వెళ్ళిపోయాయి. సరే పిల్లలు ఉన్నారు కదా అనుకుంటూ ఉండగా మరొకడు వచ్చాడు. గొప్ప సుడిగాడు వచ్చి 10 మంది యవనస్తుల్ని, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, 10 మంది యవన బిడ్డల్ని, ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డని లేక 9 మాసాలు మోసిన ఒక పిల్లవాడిని డెలివరీ అయిన తర్వాత వాడికి ఏదో అనారోగ్యం వచ్చి అప్పటికప్పుడే చనిపోయాడంటే ఎంత వేదన కలుగుతుంది? అవునా కాదు? చాలా వేదన. కానీ పెంచి పెద్దవారిని చేసి వారిని చదివించి వారికి వివాహం చేసే వయసు వచ్చింది. ఆ సమయంలో ఈ 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. ఇది ఎవరి జీవితంలో జరిగింది? యోబు జీవితంలో జరిగింది. ఎన్ని రోజులు జరిగింది ఇది? ఒక్క రోజులోనే జరిగింది. 24 గంటల్లో జరిగిన సన్నివేశాన్ని దేవుడు 2 అధ్యాయంలోనే పెట్టాడు. ఈ 2 అధ్యాయం మనకు అర్థమైంది ఉంటే, యోబుకి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, సమస్తం కూడా పోయింది. 10 మంది పిల్లలు పోయారు. ఇప్పుడు యోబు ఏం చేయాలి? యోబు లేచి నిలబడి ఒకళ్ళకి ఒకరు చెప్తున్న మాటలు చెప్తుంటే ఆ మాటలు వింటా ఉన్నాడు. విని ఏం చేయాలి? ఇప్పుడు ఏమన్నా మిగిలిందా? యోబు ఇంకా వీరుగా పెట్టుకోవడానికి ఏం మిగలదు. ఇల్లు కూలిపోయింది. ఎంతో మంచిగా చక్కగా కట్టుకున్నాడు ఇల్లు. సాధారణమైన కూలి పని చేసుకొని బతుకుతున్న మనకే మంచి ఇల్లు ఉంటే, తూర్పు దిక్కు దేశంలోనే అంత ధనాన్ని సంపాదించిన యోబుకి ఎంత మంచి ఇల్లు ఉండాలి? ఇంటి దగ్గరికి వెళ్ళాడా యోబు? ఇంటి దగ్గరికి వెళ్ళాడా? ఇంటి దగ్గరికి వెళ్ళి ఉన్న 4 పరివారం పెట్టుకొని మొత్తం తీసేసుకొని ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయో దొరికితే చూసాడా? పిల్లలు పట్టుకొని చూసాడా? లేదు. యోబు చెప్తున్న మాట మళ్ళీ చదువుతారా? యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందరికీ చెప్పు హల్లెలూయా. యోబు చెప్తున్న మాట ఇది.
యోబు ఒకప్పుడు ఎంత ఆస్తిని సంపాదించాడో, యోబు ఒకప్పుడు ఎలాంటి తిండి తిన్నాడో, యోబు ఎలాంటి బట్ట కట్టాడో, యోబు ఎలాంటి స్థితిలో ఉన్నాడో 24 గంటల్లో ఆ స్థితి పోయింది. వడ్డీలకు ఇచ్చాడా డబ్బులు? వడ్డీలకు ఇచ్చామని పోగొట్టుకున్నాడా? లేకపోతే షేర్లు కొని షేర్లను ఏమైనా పోగొట్టాడా? లేదు. కేవలం దేవుడి ద్వారా మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని తను చెప్తున్న మాట నా హృదయానికి కలిగింది ఏంటంటే, నేను నా తల్లి గర్భంలోని దిగంబరినై వచ్చాను, దిగంబరినై వెళ్తాను అని చెప్పాడు. 21వ వచనంలో యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు. ఆయన వస్త్రాలను చెప్పుకున్నాడు, తన తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు. తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కరించాడు. ఆ ఉన్న పరివారంతో చెప్తున్నారు, తన వెంట్రుకలు తీసేసుకొని గుండు చేపించుకొని బట్టలు చింపుకొని నేల మీద సాష్టాంగ నమస్కరించి దేవుడితో చెప్తున్న మాట, ఆయన ఇచ్చాడని తీసుకొని పోయాడు. నా తల్లిగర్భంలోంచి వస్త్రహీనుడుగా వచ్చాను, అలాగే నేను వెళ్ళిపోతాను. ఆయన స్తుతి కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ టీవీ 9 ఎన్టీవీ అడిగితే ఏమైతుందో చెప్పండి? ఇన్ని రోజులు వేసేవాళ్ళు ఆ రోజు. ఒక క్రైస్తవుడంట యేసుక్రీస్తు మతాన్ని తీసుకొని యేసుక్రీస్తులోకి దిగి యేసుక్రీస్తుని నమ్ముకొని మొత్తం బాగుపడుకున్నాడని ప్రచారం చేశాడు. యోబు ప్రార్థనలోనే ఉన్నాడు. ఒక్కొక్కరు వచ్చి చెప్తా ఉంటే ఇట్లా నేను వాళ్ళ దగ్గర పిలుచుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని తన భార్యను కూర్చోబెట్టుకొని 2 చేతుల స్తోత్రం చెప్పమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎద్దులు పోయాయా? గాడిదలు పోయాయా? గొర్రెలు పోయాయా? ఆస్తి పోయిందా? పిల్లలు చనిపోయారా? అయితే రండి మనందరం కలిసి ప్రభువుని స్తుతిద్దామంటావు. రాండి మనందరం కలిసి ప్రభుతో సహవాసం చేద్దామంటున్నాడు. ఎవరు చెప్పగలరన్నా? నాకు తెలుసా నలుగురు తన భార్య చూసి అనుకున్నాను, పిచ్చివాడైపోయాడేమో అని. పిచ్చివాడు వచ్చిందేమో యోగుకి, మెంటలు వచ్చాయేమో యోగుకి. ప్రియమైన దేవుడు బిడ్డారా, యోగు స్థానంలో నువ్వు నేనుంటే అక్కడికక్కడే గుండె పగిలి చచ్చిపోతావు. అవునాగా చెప్పండి. గుండె పగిలిపోయింది. ఎవరైనా దాన్ని పగలగొట్టాల్సిన పని లేదు. హార్ట్ అటాక్, షుగర్ పేషెంట్కి ఎవరైనా ఉన్నట్లయితాడా ఏమైపోయేవాళ్ళు? అక్కడికక్కడే అసలు ఫస్ట్ వార్త చచ్చిపోయేవాళ్ళు. 3-4 వార్తలు ఉన్నా కానీ నిలబడిగా నిలబడ్డాడు యోగు. అలాగే నిలబడి వాళ్ళ దగ్గర తీసుకొని వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళి. ఎందుకంటే బాధపడుతుందా? ఏమాయ్ దేవుడి మన పిల్లల్ని దేవుడే తీసుకున్నాడు కదా, ఎందుకంటే బాధపడుతున్నా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నాకు ఈ స్థలాన్ని ఇచ్చావయ్యా, నాకు ఈ పిల్లల్ని ఇచ్చావయ్యా, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చావయ్యా, నాకు ఈ ఆస్తి ఇచ్చావయ్యా, తినడానికి ఆహారం ఇచ్చావని ప్రభువును స్తుతిస్తున్నాం కదా. మరి ఇప్పుడు కూడా అదే చేద్దాం. ప్రభువును తీసుకున్నందుకు స్తోత్రాలు. దేవుడి దగ్గర సాక్ష్యం పొందిన యోగు, దేవుడే నమ్మిన యోగు, దేవుని కంచె దాటిన యోగు, దేవుని ఆరాధించిన యోగు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంచె దాటిన యోగం చూసాము. దేవుని యొక్క మరి స్నేహితులను పిలువబడ్డ యోగం చూసాము. దేవుడే నమ్మిన యోగం చూసాము. ఇప్పుడు దేవుని ఆరాధిస్తున్నాడు యోగు, దేవుని ఆరాధిస్తున్నాడు యోగు. ఒక స్తుతి గుడికినే యోగు ఏర్పాటు చేశాడు. ఏది సంఘం లేదు, ఎవరు లేరు అక్కడ. ఈయన చేసే ఆరాధన చూడటానికి, నేను పాడే పాటలు వినడానికి, ఈయన చేసే స్తుతులు వినడానికి, లేకపోతే ఈయన యొక్క భక్తిని చూడటానికి ఎవరూ లేరా. కానీ అక్కడ నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నాడు యోగు. దేవుని ఆరాధించడం అంటే ఇది. దేవుని ఆరాధించడం అంటే ఇది. హల్లెలూయా, హల్లెలూయా. భార్య మారింది, పరివాళ్ళు మారిపోయారు, స్నేహితులు మారిపోయారు, తనకున్న స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి, దేశమే మారిపోయింది. కానీ యోగులో భక్తి మాత్రం మారదు. అవునా కదా? అన్ని మార్పు చెందినాయి కానీ యోగు జీవితంలో భక్తి నిలకడగా ఉంది. యోగు నోటి
పాపం చేయలేదంట. నోటి ద్వారా కూడా పాపం చేయలేదు. దేవుడు అన్యాయం చేసిన మాట తన నోట్లోంచి రాలా. షాబాయి మీద కేసు వేయొచ్చండి. ఇప్పుడు వారు చెప్పారు కదా, ఫిలిస్తీన్ల మీద కేసులు వేయొచ్చు. వాళ్ళ మీద కేసు వేసి నా ఆస్తి ప్రతిని వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, కేసులు పెట్టవచ్చు, తిరగవచ్చు, ఎట్లయినా చేయొచ్చు. వారిని ఒక మాట అనేది లేదు. దేవుడి నుంచి ఆకాశం నుంచి వచ్చి దాన్ని కాల్చివేసినా కానీ దేవుడిని తిట్టింది లేదు. మౌనంగా నిలబడిపోయారు. బావిలాగా మౌనం అయిపోయారు. ఈరోజు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం బైబిల్ దగ్గరికి వెళ్తాం. అవునా కాదు? బైబిల్లో వాళ్ళకి సమస్యలు వచ్చాయి, మనకు కూడా సమస్యలు వస్తాయి. బైబిల్లో ఉన్న భక్తులు మరి శ్రమ పడ్డారు, మనం కూడా శ్రమ పడతాం అనే ఆలోచన మనకు ఉంటుంది. ఎంత బాధ వచ్చినా కానీ. మరి యోబు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఏ బైబిల్ దగ్గరికి వెళ్ళాలి? ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఏ విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి? ఎవరు తన ముందు మాదిరిగా ఉన్నారు? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరు తనకి మాదిరిగా ఉన్నారు? ఎవరు మాదిరిగా లేరు. ఏ బైబిల్ లేదు, ఏ ధర్మశాస్త్రం లేదు, ఏ సేవకుడు లేదు ఓదార్చడానికి. అలాంటి భక్తి జీవితాన్ని చేశాడు ఎవరు లేనప్పుడు. ఒకవేళ ఈ తరంలోనే ఏమనుకున్నట్లయితే ప్రపంచం ఈ పాటికి రక్షించబడేది, ప్రజలు రక్షించబడే వాళ్ళే. ఏమి లేని కాలంలోనే నోటి ద్వారా కూడా పాపం చేయలేదే యోబు. ఏమి లేని కాలంలోనే దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుడికి మొక్కాడు, దేవుడికి నమస్కరించాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. అది సాధారణమైన మాట కాదు. దేవుని ఆరాధించిన యోబును మనం ఇక్కడ చూస్తున్నాం. యోబు 5 విషయాల్లో గొప్పవాడు. ఆస్తి విషయంలో గొప్పవాడు, ఆత్మీయ విషయంలో గొప్పవాడు, శ్రమల విషయంలో గొప్పవాడు, 200 ఆశీర్వాదాలు పొందిన విషయంలో యోబు గొప్పవాడు. అయితే ఎన్ని పోయినా కానీ తన జీవితంలో దేవుని ఆరాధించడం మాత్రం పోలేదు. అన్ని ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, అన్ని పోయినప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు భక్తులు స్థిరంగా ఉన్నాడు, అన్ని లేనప్పుడు భక్తులు స్థిరంగా ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు దేవుడికి సాక్షిగా ఉన్నాడు, అన్ని పోయినప్పుడు దేవుడికి సాక్షిగా ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు దేవుని కంచెలోనే ఉన్నాడు, అన్ని పోయినప్పుడు కూడా దేవుని కంచెలోనే ఉన్నాడు. ఇప్పుడు యోబు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ సేవకుడే ఉన్నాడు అనుకుందాం. ఆ కాలంలో ఒకవేళ సేవకుడే ఉండి యోబు తన పిల్లలను కోల్పోయాడని, యోబు తన ఆస్తిని కోల్పోయాడని, యోబు తన సమస్తాన్ని కోల్పోయి తనకి బాధకరమైన కురుపులు తన ఒంటి మీద ఉన్నాయని విని ఇప్పుడు సేవకుడు ఏం చెప్పాలి? యోబుకి ఆరాధనకి రమ్మని చెప్పాలా? చెప్పగలరా మాట? నా మాట అర్థమవుతున్నాయా? నా అర్థమవుతున్నాయా? చెప్పగలరా మాట? ఆరాధనకి రా యోబు అని చెప్పగలరా? చెప్పలేదు. కానీ యోబు మాత్రం ఆరాధన చేద్దాం రాండి అంటున్నాడు. ఆయన స్తుతిద్దాం రండి, ఆయన గణపడతాం రండి, ఆయన పూజిద్దాం రండి, ఆయనకి మొక్కుదాం రండి అని చెప్తున్నాడు. 10 మంది శవాలు ఇంటి ముందే ఉన్నాయి. పడిపోయిన ఇల్లు, కుప్పలుగా పేర్చబడిన ఇల్లు తన కళ్ళ ముందే కనపడుతుంది. తన కళ్ళ ముందే పెంచిన కుమారుడు కనపడతా ఉన్నారు. వారికి పాలించి పెంచిన తల్లి కనపడతా ఉంది. ప్రభుని ఆరాధిద్దాం అని అంటా ఉన్నాడు. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చిన్న సమస్య వస్తేనే నువ్వు ఆరాధన మానేస్తావు. మన ఇంటికి బంధువులు వస్తేనే ఆరాధన మానేస్తావు. ఏమైనా కార్యాలు పడితే ఆరాధన మానేస్తావు. ఎన్ని ఆరాధనలు పోయాయి నీ జీవితంలో? యోబు లాంటి శ్రమలు నీకు వచ్చాయనా? లేదు కదా. కాలు బాధ లేకపోతే ఆరాధన మానేస్తాం, చేయవా లేకపోతే ఆరాధన మానేస్తాం, ఏదైనా ఎదురు పడితే ఆరాధన మానేస్తాం, ఏదైనా పలకపోతే ఆరాధన మానేస్తాం. యోబు ఎన్ని వారాలు మానేయాలి అనుకుంటే? యోబు నా తెలిసి ఇంకో 10 సంవత్సరాల దాకా కోరుకునే పరిస్థితే లేదు. అవునంటారు కాదంటారు? 10 సంవత్సరాల దాకా కోరుకునే పరిస్థితే లేదు. కానీ అందరిని పిలిచి అందరూ కూర్చోబెట్టుకొని దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి అంటున్నాడు. కారణం ఏంటంటే యోబు కలిగిన దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎంప్లాయీస్, వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి శాలరీ. వాళ్ళకి దేవుడు కుమారుడు ఇచ్చాడు. ఆ పిల్లవాడు 10th క్లాస్ దాటుకున్నాడు. ఆ తర్వాత అతనికి రోగం వచ్చింది, చనిపోయాడు. చనిపోయింది శనివారం అన్నమాట. పాస్టర్ గారు తనకేం చెప్పాలో అర్థం కాలేదు. ఒకటే కొడుకు, తల్లిదండ్రులు బాగా పెంచుకున్నారు కదా, ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోయాడు, ఏం చేయాలి? ఆదివారం ఆరాధనలో ఆయన కీర్తనలు చెప్పేదన్నమాట. ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు రావద్దులేండి అని చెప్పాడు. ఆయన అన్నాడు కదా నేను వస్తాను ఆరాధనకు అన్నాడు. హల్లెలూయా, ఆరాధనకి నేను వస్తానని చెప్పాడు. సరే మీరు ఆరాధనకు వస్తే వచ్చారు, ఏం చెప్తారులే కీర్తనలు అంటే, లేదు పాస్టర్ గారు ఏం చెప్తాను అన్నాడు. ఆయన ఆరాధనకు వచ్చాడు, ఆయన నిలబడే కీర్తన భాగం చెప్పాడు. ఏంటో తెలుసా, ఎన్నో సంవత్సరాలు చెప్పేదా, లేకపోతే దేవుడు మా ప్రార్థనలకు ఇచ్చే కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని 14 సంవత్సరాలు దానికి పెంచే కృప దేవుడు మాకు అనుగ్రహించాడు. 14 సంవత్సరాల బిడ్డను చూసుకునే కృప మాకు అనుగ్రహించాడు. 14 సంవత్సరాల వారితో ఆడుకోవడానికి, వారితో తిరగడానికి, వారితో తినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన నామానికి స్తుతి కలుగునుగా కానీ వాక్యం చెప్పి కూర్చున్నాడు. ఈ తరంలోనే నేను చెప్తుంది, ఎవరు చేయగలరు? ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళ ఆరాధన పిలవడానికి మనకు మనసు రాదు. సరే, వాళ్ళు చనిపోయారు అనుకున్న బాధే, దుఃఖమే. నేను చెప్తున్నాను, నేనైనా బాధపడతాను, మీరైనా బాధపడతాను. సరే, కొన్ని వారాలు రాలేదు, మంచిదే. రాలేదు, మంచిదే. తర్వాత ఏమి వస్తారా? రాదు. ఎందుకు రాదు ఆరాధనకి? చనిపోయిన గురించి నేను మాట్లాడలేదు, మనకు ఏ పరిస్థితులైనా కానీ. ఎందుకు రాదు? చనిపోతే 40 దినాల దాకా ఎవరు ఇళ్ళకి వెళ్ళకూడదంట. చనిపోతే ఎక్కడికి వెళ్ళకూడదంట. చనిపోయిన వాళ్ళకి ఇవి చేయాలంట, చనిపోయిన వాళ్ళకి అవి చేయాలంట, గుండు కొరిగించుకోవాలంట, గడ్డలు తీసుకోవాలి, మీసాలు తీసుకోవాలి. దానికోసం ఆరాధన మానేస్తారు. అర్థమవుతున్నాయన్నమాట? దానికోసం ఆరాధన మానేస్తారు. దేవుని ఆరాధించడం చేత కాదు, ఆరాధనకి రావడం చేత కాదు. ఆరాధనకి రమ్మంటే సాకులు చెప్తాము, ఆరాధనకి రాకుండా నువ్వేం చేస్తున్నావు? బైబిల్లో చెప్పని విషయాలన్నిటిని చేసుకుంటూ కూర్చోండి. మన భక్తి జీవితం ఎలా ఉందో ఆలోచించి. 10 మంది పిల్లల పైన దేవుని ఆరాధించడానికి ఇష్టపడ్డాడే. 14 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన కొడుకు చనిపోయినా ఆరాధనకు వచ్చి సాక్ష్యం చెప్పి కూర్చున్నారే వాళ్ళు. మన జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లోనే మనం ఆరాధన పొందుకుంటాం. ఒకసారి ఒక కోటేశ్వరుని ఒక అతను ఇంటర్వ్యూ చేశాడు. మీ జీవితంలో ఎప్పుడైనా కానీ బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు కదా, నా జీవితంలో బాధపడ్డ సందర్భం ఒకటే ఉంటుందయ్యా అని చెప్పాడు. ఏంటిది? ఆదివారం పోగొట్టుకున్నాను నేను. నా వ్యాపారంలో పడి, నా పనుల్లో పడి, నా యొక్క జీతాల్లో పడిపోయి ఆదివారం ఆరాధన పోగొట్టుకున్నాను. ఆ రోజు బాధపడినట్లుగా ఏ రోజు నేను బాధపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బాధ మనకు కలుగుతుందా? ఈరోజు దేవుని సన్నిధిని కోల్పోతున్నానే, దేవుని సన్నిధికి రాలేకపోయారనే ఆలోచన మనకు కలుగుతుందా? ప్రియమైన దేవుని బిడ్డారా, చేతులు చెప్తున్నాను, యోబు మనందరికీ మాదిరి. అన్నీ పోయినా దేవుని ఆరాధించడం యోబు దగ్గర నేర్చుకున్నాను. అన్నీ ఉన్నప్పుడు దేవుని ఆరాధించడం యోబు దగ్గర నేర్చుకున్నాను. అన్నీ లేకపోయినా కానీ, శరీరమే కూలిపోయినా కానీ దేవుని ఆరాధించగలిగిన స్థితిలో యోబున్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు నేను కాదు నిలబడింది, యోబు నిలబడి చెప్తున్నాడు, నువ్వు నాలాగా దేవుని ఆరాధించగలవా? ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నావే, నా కొడుకు ఇలాగ ఆరాధించిన పిల్లలు ఏమైనా ఉన్నాయా? నా పిల్లల పైన నేను ఆరాధించానమ్మా, నా ఆస్తి పైన నేను ఆరాధించాను, నా భార్య నేను తిరుగుతున్నా నేను ఆరాధించాను, నా కుటుంబాన్ని ఊరిపైన నేను ఆరాధించాను అని యోబు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తాం యోబుకు మనం? ఇది ఆరాధన అంటే. ఇది ఆరాధన అనేది చూపించేది కాదండి, ఆరాధన అనేది చేసి చూపించేది. ఇంకో వ్యక్తిని చూపిస్తారు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో
ఎవరున్నారు ఇక్కడ? అబ్రహాం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? తన పరివారంతో చెప్తూ ఉన్నాడు. అబ్రహాం కూడా ప్రార్థన చేస్తుంది. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేసినంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు స్వరం పడదు. ప్రార్థన చేయని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం, నీ గొప్పగా కుమారుని నువ్వు ప్రేమించేస్తాడు, నాకు ఒక బలి ఇవ్వగలవా అన్నాడు. ఇంకంతే. దానికి అబ్రహాం చేసిన పని చెప్తాం ప్రభువా వెనక ముందే ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఏమని? నీకుగా ఒక్కడైన నీ కుమారుడు నాకు ఇస్తావా? ఎక్కడ ఇవ్వాలి? మోరియా దేశంలో ఇవ్వాలి. ఎన్ని దినాల ప్రయాణం అక్కడికి? 3 దినాల ప్రయాణం. అక్కడికి 3 దినాలు ప్రయాణం చేసి మోరియా కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కటువంటి సుమారుగా 120 సంవత్సరాలు కొండ ఎక్కటువంటి మామూలు విషయమా? నాకు తెలిసి నారాయణ కూడా అయితే ప్రార్థన ప్రభువా ఇస్తాను కానీ కొండ ఎక్కడం కష్టం లేయ్యా అనేవాడు. ఇస్తాను కానీ ఇస్మాయిల్ ఇచ్చేవాడు, ఇస్తానయ్యా ఎందుకు వచ్చిన అనేవారు. అవునా కదా? ఇస్తాను ప్రభు అని చిత్తం ప్రభు అన్నాడు. అన్న తర్వాత శారద ఏం చెప్పాలండి? ఇంకా అమ్మాయి దేవుడు మనకి ఇచ్చిన కుమారుడిని బలి ఇవ్వన్నాడు. అమ్మాయి ఇదిగో కట్టె నూరుతున్నాను, కట్టెలు నేనే చీల్చాను, పరివారిని తీసుకెళ్తున్నాను, కొండెక్కడానికి వెళ్తున్నాడు. ఏంటి చెప్పండి, ఏమిటి? ఒకసారి ముఖం అర్థంలో చూసుకుని తప్పని ఎవరు చెప్పగలరు ఆ మాట? శారద ఎంత మదన పడిపోయి ఉంటాడు అబ్రహాం, ఎంత వేదన పడిపోయి ఉంటాడు అబ్రహాం, ఎంతగా దేవుని సన్నిధిలో ఏడ్చుంటాడు. 3 దినాలు ప్రయాణం చేశాడట అబ్రహాం. నా కుమారుని ఇవ్వాలా, నా కుమారుని ఇవ్వాలా, నా కుమారుని బలి ఇవ్వగలరా లేదు. ఒకవేళ కొండ మీదకి వెళ్ళాడు, కొండ మీద దేవుడు నిజంగా బలి అంటే ఒకవేళ బలిస్తే కొండ కిందకు వచ్చి వాళ్ళకి ఏం చెప్పగలడు అబ్రహాం? ఇంటికి పోయి సేవకి ఏం చెప్పగలడు అబ్రహాం? ఎన్ని ప్రశ్నలు కాదంటారా? ఎంత శోధించబడిపోయి ఉంటాడు. ఇది దేవుడు స్వరమా దైవ స్వరం? ఆలోచించే 1-2 సార్లు దేవుడు చెప్పాడా చేయలేదా ఆలోచించి ఎంత అంతరంగంలో కలిగింది అబ్రహాంకి. కానీ అబ్రహాము బలివ్వటానికి సిద్ధపడేయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, నేను చిన్నవాడు దేవుడికి రొక్కి అనే మాట నేను చేసుకున్నాను. రొక్కి అంటే దేవుణ్ణి ఆరాధించి. ఏంటి? మేమిద్దరం కలిసి కొండ మీదకి వెళ్ళి దేవుడిని ఆరాధించి తిరిగి వస్తామని చెప్తున్నాడు. ఇది ఆరాధన అంటే. దేవుని చిత్తం చేయటం ఆరాధన, దేవుడు మాట వినటం ఆరాధన, దేవుడు చెప్పినట్లుగా చేయటం ఆరాధన, దేవుడి కొరకు మనకున్న వాటిని సమర్పించటం ఆరాధన. ఇది శ్రేష్టమైన ఆరాధన. బైబిల్ గ్రంథంలో ఈ ఆరాధన మనం చూస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఆరాధన మన బైబిల్లో చూడలేదు. అట్లా ఈ ఆరాధన తప్ప లేదు. 100లో 1% ఇదైతే 99% ఇదే కనపడుతుంది. ఆరాధన అంటే దేవుడు చిత్తం చేయడం, ఆరాధన అంటే దేవుడి కొరకు సమర్పించబడటం, ఆరాధన అంటే మనకున్న వాటిని ఖర్చు చేయబడటం. ఆరాధన మన ఇష్టాలు కాక దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడం ఆరాధన. ఈ ఆరాధన చేయడానికి అబ్రహాము తను తాను సమర్పించుకున్నాడు. పౌరసేనను చూద్దామా? అపోస్తల కార్యం 16:25 చదవండి. అపోస్తల కార్యం 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు కూర్చుండిరి. మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? కీర్తన పాడుతున్నారంట. ఎక్కడుండి కీర్తన పాడుతున్నారు? పౌలు సీలలు చెరసాలలో ఉండి పౌలు సీలలు పాడుతున్నారు. ఎప్పుడు? దాదాపుగా 1 గంట 2 గంటల సమయంలో పౌలు సీలలు కీర్తన పాడుతున్నారు. కీర్తనలు ఎందుకు పాడుతున్నారు? వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు అంటే 19 నుంచి 24 వచనాల్లో మనకు కనపడతారు కదా. పౌలు సీలను ఈడ్చుకొని పోయారంట. ఏం చేశారు? ఈడ్చుకొని పోయారు. పౌలు సీలని ఈడ్చుకొని న్యాయాధిపతుల దగ్గర నిలబెట్టారు. జనసమూహం దొమ్మిగా వచ్చారంట. ఎవరికి? పౌలు సీలకి. పౌలు సీలను చేసిన పని ఏంటంటే పుతోను దెయ్యం పట్టి ఒక యవనస్తులు పాడైపోతా ఉంటే ఆ దెయ్యాన్ని పారదోయాలి. అంతే వాళ్ళు చేసిన పని. వాళ్ళు చేసిన పనికి ఏం చేశారు? వాళ్ళిద్దరు ఈడ్చుకొని వెళ్ళిపోయారు. చావిడి దాకా న్యాయాధిపతుల దగ్గర నిలబెట్టారు. జనసమూహం దొమ్మిగా వచ్చి పడ్డారు. వారి వస్త్రాలను చింపి వేశారు, వాళ్ళని దెబ్బలు కొట్టారు, వాళ్ళని చెరసాలలో వేశారు. వారికి దెబ్బలు పడ్డాయి, వారి వస్త్రాలు చింపి వేశారంట.
ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచించాలి. వీరిద్దరూ సేవ చేయడానికి వెళ్తే దెయ్యం ఎదురు వచ్చింది. ఆ దెయ్యాన్ని గర్దించారు. ఆ దెయ్యం వల్ల యజమానికి నష్టం కలిగింది. కనుక వీరిద్దరు ఏం చేశారు? ఈడ్చుకొని వెళ్ళిపోయారు. న్యాయాధిపతుల దగ్గర నిలబెట్టారు. వారి బట్టలు చింపి వేశారు. వాళ్ళు ఎంత కొట్టగలరు అంత కొట్టారు. వారిని కొట్టేసి చెరసాలలో వేశారు చంపడానికి. ఏం చేయాలి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో? ప్రసన్న ఏం చేయాలి? అర్థమవుతుందా? ఏం చేయాలి? నేనైతే సాల్మాన్కి ఫోన్ చేసేవాళ్ళన్నా, కానిస్టేబుల్ ఎవరంటే చెప్పన్నా, ఫోన్ చేసి ఎవరితో మాట్లాడించన్నా, ఏందన్నా ఈ పరిస్థితి అని చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతి ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రమని ఆరాధన చేస్తా ఉన్నారు. పాటలు పాడుతూ ఉన్నారు. వారు పాటలు పాడితే చెరసాల నాయకుడు కదిలించబడ్డాడు. హల్లెలూయా. మనం పాటలు పాడితే కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. సగం మంది నేను ఇక్కడ వస్తే సగం మంది ఎట్టే కూర్చొని ఉంటారన్నమాట. పాపం వీళ్ళిద్దరే ప్రయాసపడతా ఉంటారు. అనుకోండి, అవునా కదా? నిలబడలే, గంట సేపు కూడా నిలబడలేము. ఆరాధన నిలబడటానికి మనసు రాదు. అంగడి దగ్గర నిలబడు, లైన్లో నిలబడతాం. రేషన్ దగ్గర నిలబడతాం. పింఛన్ దగ్గర నిలబడతాం. ఎన్ని గంటలై నిలబడతాం. ఆరాధనలో నిలబడటానికి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వాగలేని వాళ్ళు ఉంటే నేను ఏం కాదనలే. ఎవరు కూడా నిలబడి ఆరాధన చేయలేదు. వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? తన్ను తిని, వస్త్రాలు చెప్పుకొని, తిట్లు తిని, అన్ని తిని నిలబడి దేవుని స్తోత్రం చేస్తున్నారు. కదిలించబడి ఆత్మ రక్షించబడి. ఇది నిజమైన ఆరాధన. హల్లెలూయా, చూద్దాం. హల్లెలూయా. వస్త్రహీనులు అయిపోయిన ఆరాధన చేశారు. చెరసాలలో ఉన్న ఆరాధన చేశారు. మేము చేసే కీడును విడిచారు. ఇదే ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన యొక్క అర్థం ఇది. ఆరాధన అనేది ఒక గంటతో ముగిసిపోయేది కాదు. ఆరాధన లేక ఒక 2 గంటలతో 3 గంటలతో ముగిసేది కాదు. ఆరాధన అనేది 24 గంటలు చేసేది. 24 గంటలు ఏడ స్తుతి ఆరాధన చేస్తా ఉంటారా? స్తుతి ఆరాధన గురించి కాదు నేను చెప్తుంది. మన జీవితమే ఆరాధన అవ్వాలి. హల్లెలూయా. మన బ్రతికే ఆరాధన అయిపోవాలండి. ఏడు అబ్రాహాము ఏ ఒక్క పాట పాడాడు అక్కడ నిలబడి బలిపీఠం దగ్గర? ఏమి ఎన్ని పాటలు పాడాడు? పౌలుసేనులు ఎన్ని పాటలు పాడారు? ఏం పాడలే. మరి వాళ్ళు ఆరాధకులు ఎలా అయ్యారు? వారి జీవితమే ఆరాధన అయిపోయింది. ఈరోజు ఈ సత్యం చాలా మందికి తెలియదు. ఆరాధన అనగానే ఒక గంటకే సంబంధించింది. ఆరాధన అనగానే లేకపోతే పాటలకే సంబంధించింది, వాయిద్యాలకే సంబంధించింది. నిజమే, అది నిజమైన ఆరాధనే. ఎందుకు ఆరాధన మనం చేసేది? దేవుడు వాక్యం కొరకు సిద్ధపడుతున్నాం. అది తప్పుపట్టలేదు నేను. దానికి మించిన ఆరాధన ఉందంటే ఇదే. అన్ని పోయినా దేవుని స్తుతించడం, భార్య తిట్టినా భర్త తిట్టినా దేవుని ఆరాధించడం, బిడ్డలు పోయినా ఆరాధించడం, చెరసాలలో ఉన్న ఆరాధించడం, నా కొరకు ఇది చెయ్యి అన్నా కానీ చేయటమే కదా ఆరాధన. ఈ ఆరాధన మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ ఆరాధన మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన నేర్చుకున్న వాళ్ళు వారి జీవితాలు ఎన్నడూ కదిలించబడలేరు. వారి జీవితాలు ఎన్నడూ కూడా కదిలించబడలేరు. వారి జీవితాలు ఎన్నడూ కూడా కదిలించబడలేదు. ఎందుకు మనం ఆరాధన చేసేది? దేవుడు మన కొరకు ఏమై ఉన్నాడో దాన్ని గుర్తించి మనం ఆరాధన చేయాలి. మనం ఏమై ఉన్నామో గుర్తించి మనం ఆరాధన చేయాలి. ప్రభు మన కొరకు ఏం చేశాడో దాన్ని ఎరిగి మనం ఆరాధన చేయాలి. ఏమై ఉన్నాడు ప్రభు? ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారి, ఆయన సర్వోన్నతుడైన వాడు కనుక దాన్ని ఎరిగి మనం ఆ ప్రభువుని స్తుతించాలి. మనం ఘోరమైన పాపులను నన్ను నీ సన్నిధిలో చేర్చుకున్నావు ప్రభా. ఈ ఆరాధనలో పాపుని కృప నాకు ఇచ్చావు ప్రభా. నీ సన్నిధిలో నిలబడే కృప నాకు ఇచ్చావు. నీ పరలోకరాజ్యాన్ని నాకు అనుగ్రహించావు అని గుర్తెరిగి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభు మనకి ఇవ్వబోతున్న పరలోకాన్ని ఎరిగి మనం ప్రభుని ఆరాధించాలి. అది మాత్రమే ఆరాధన ఉండాలి. ఈరోజు ఈ ఆరాధన జరగట్లేదండి. చాలా సంఘాలు ప్రభు ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలియదు. వారు ఏమై ఉన్నారో వారికి తెలియదు. ప్రభు వారి కొరకు ఏం చేశారో వారికి తెలియదు. అందరూ ఎదుగుతున్నారు కాబట్టి మేము అర్థమవుతున్నాయి మాటలు. సంశిష్టం బాగా పడతారు. భావోద్రేకం వచ్చిందాక సంశిష్టం బాగుతూనే ఉంటారు. వాళ్ళు బాగుతూ ఉండగా వీళ్ళు చప్పులు పడుతూనే ఉంటారు. ఎవరొకరు కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇంక ఆయన ఇక్కడ నిలబడ్డానికి మామూలు ఉండదు కదా. ఆయన పెద్దగా వెళ్తూ ఉంటాడు. ఆయన వీళ్ళు పడుతూ ఉంటారు. వీళ్ళు పడితే కొంచెం వాళ్ళు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరొకరు కేకలు వేస్తూ ఉంటారు. వాళ్ళు కేకేసారు, నేను కేకకపోతే బాగుందని ఆయన ఇంకొకరు కేకేస్తూ ఉంటాడు. అది ఆరాధన. పౌలు చేసిన ఆరాధన
అది కాదు. సరే, బాగా జరిగింది ఆరాధనకి మన సంతృప్తి కలగవచ్చు మన శరీరానికి. సరే, బయటికి వెళ్ళిన తర్వాత వారి జీవితాలు ఏంటి? బయటికి వెళ్ళిన తర్వాత వారి జీవితాలు ఏంటి? వారి జీవితాలు సరిగా ఉండవు, వాళ్ళ బ్రతుకులు సరిగా ఉండవు, ప్రార్థన వారి జీవితంలో ఉండదు, వాక్యం వారి జీవితంలో ఉండదు, ప్రయాసం వారి జీవితంలో ఉండదు, తిరుగుబాటే వారి జీవితంలో ఉండదు. ఇంక నువ్వేం ఆరాధన చేసావు దేవుని సన్నిధికి వచ్చి? ఆరాధన అనేది మనం 24 గంటలు చేసేది. ఆరాధన దేవుని చిత్తం చేయటము, ఆరాధన దేవుని కొరకు శ్రమ పడటము, ఆరాధన అన్ని పోయిన దేవుని స్తుతించడము, అదే నిజమైన ఆరాధన. ఆరాధన చేయాలని ప్రభు మనం కోరుకుంటున్నాడు. 2 మాటలు చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం తీస్తారా? లూకా సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ సమరయుడు కథ మనకు అక్కడ కనపడుతుంది. సమరయుడు కనపడతాడు. ముప్పై 32వ వచనం చదువుతారా? 10వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 10:3 చదువు. లూకా సువార్తనా అమ్మా? అదేనా ఉంది అక్కడ? 33 చదవండి. 32. అలాగనే లేవీయులు కూడా ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు 31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించి అతను చూసి ప్రక్కగా పోయాడు. అలాగనే లేవీయులు కూడా ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయింది. జాగ్రత్తగా ఈ స్టోరీ మనకు తెలుసు కదా. ఎవరున్నారు ఇక్కడ? ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తా ఉన్నాడు. వాడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తుండగా దొంగల చేతిలో పట్టబడ్డాడు. దొంగలు ఏం చేశారు? వాడిని కొట్టేశారు, వాడిని కులప్రాణంతో వదిలేశారు. వాడు రోడ్డు మీద అలాగే పడిపోయి ఉన్నాడు. నా మాట అర్థం చేసుకోండి. వాడు రోడ్డు మీద అలాగే పడిపోయి ఉన్నాడు. వాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే చావు బతుకుల్లో ఉన్నాడు. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు యాజకుడు ఆ తోటనే వెళ్తున్నాడు. అట్లాగే వెళ్ళిపోతా ఉండేసరికి వాడిని చూశాడు కానీ వాడిని పట్టించుకోవాలి. వాడు వెళ్ళిపోయాడు యాజకుడు. ఆ తర్వాత లేవీయులు కూడా వచ్చారట. లేవీయులు చూశాడు, అతను కూడా వెళ్ళిపోయాడు. ఎందుకని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు చెప్పండి? అది ఇంకేమైనా విషయాలు ఎందుకు వాళ్ళిద్దరు దాటిపోయారట? అర్థమైన మాకు యెరూషలేము చేరుకోకూడదు, వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు కొట్టారు, వారి యొక్క వస్త్రాలు చింపేశారు, వాళ్ళు చావు బతుకులో వదిలిపెట్టెళ్ళారు. ఈ యాజకుడు అదే ప్రాంతంలో చేరుతున్నాడు, లేవీయుడు అట్లాగే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరు ఎందుకు అతను పట్టించుకోలేదు? చెప్పండి. చేయడం వాళ్ళిద్దరు చేయలేదు, వెళ్ళిపోయారు. అట్లాగే వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళకి మందిరానికి టైం అయిందన్నమాట. ఏడుంది? యెరూషలేములో మందిరం ఉంది కదా. ఇప్పుడు ఆడే మనం చర్చి బయట పడిపోయాడు నాలంటాడు. ఏం చేద్దాం మనం? గొప్ప టైం అయిపోతుంది, బలంగా వచ్చేస్తాం. లోపల పడి టైం అయిపోతుంది, బలాన్ని తీసుకోవాలి, బరువు చేయాలి, ఆరోగ్యం పెట్టుకోవాలి. వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ సమరయుడు నిలబడి ఏం చేశాడు చూడండి. సమరయుడు నిలబడి ఏం చేశాడు? వాడి మీద జాలిపడి వాడు బడిలో చోటుకు వెళ్ళి వాడికి నూనె రాసి, ద్రాక్ష రసాన్ని రాసి, గాయాలు కట్టి, వాహనం మీద ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్లి ఏం చేశాడు? పరామర్శించాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాడి గాయాలు కట్టాడు, వాడిని గాడి మీద ఎక్కించుకున్నాడు. ఈయన కూడా ఆరాధన ఉంది కదా, సమయం కూడా ఆరాధనకి వెళ్తుంది యెరూషలేముకి. మరి ఎందుకు నిలబడ్డాడు? ఆరాధన అంటే అది కాదు కదా ఆయన. బాగలేని వారికి సహాయం చేయడం ఆరాధన, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఆరాధన, ఆపదలో ఉన్న వారికి గాయాలు కట్టడం ఆరాధన, దుఃఖంలో ఉన్న వారిని ప్రోత్సహించడం ఆరాధన, బాధలో ఉన్న వారికి కన్నీరు చూడటం ఆరాధన. ఇది ఆరాధన. నిలబడ్డాడు. ఆరాధన గురించి తెలియని గబగబ పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ఆరాధన చేస్తున్నాం? ప్రభు పరిశీలితో అన్నాడు కదా, మీరు వాటిని మానక వీటిని కూడా చేయండి. వాటిని మానొద్దండి అంటే ఇక
నేడు ఇలాంటి ఆరాధనలు జరగబోతుంది. మన జీవితమే ఆరాధన అవ్వాలి, మన బ్రతికే ఆరాధన అవ్వాలి, మన ప్రవర్తనే ఆరాధన అవ్వాలి. అప్పుడు మనం 24 గంటలు దేవుని ఆరాధించినట్లే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువు హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే ప్రభు చెప్పిన మాట మనకు ఉంటుంది. వారు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరం. వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు దేవుని బాగా ఆరాధన చేసేవాళ్ళు. కానీ ప్రభు ఎందుకు అంటున్నాడు? మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఎందుకన్నారు? ఆ యెరూషలేము దేవాలయంకు పరిసయ్యుల సొంతం రావడానికి వీలు లేదు. వారు మాత్రమే అక్కడ ఉండి వారు మాత్రమే ఆరాధన చేయాలి. అది కాదు ఆరాధన, హృదయ సంబంధమైనది ఆరాధన, దేవునికి మనకి మధ్య సంబంధమైనది ఆరాధన అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వ్యర్థమైన ఆరాధనలు మానుకోవాలని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఆడ రాయబడిన మాటలు, శరీరము ఆస్వాదం చేసుకొనక దేవుని ఆత్మ వలన ఆరాధన చేయండి. హల్లెలూయా. శరీరాన్ని ఆస్వాదం చేసుకోవద్దు. కొంతమందికి మైక్ ఉంటేనే పాడతారు, మైక్ లేకపోతే పాట రాదు. కొంతమందికి అన్ని ఉంటేనే వస్తాయి, లేకపోతే పాట మాట ఏది రాదు. నేను ఆడపడతానని చెప్తారు, సాగులు చెప్పుకుంటారు. ఆరాధన హృదయ సంబంధమైంది, ఆరాధన జీవితానికి సంబంధించింది. ఆరాధన కొరకు ప్రభు ఏం చేశాడు దాన్ని బట్టి మరి నిమిడమైంది. కానీ మౌనంతో సంశిష్టంతో గందరగోళంతో నింపబడేది ఆరాధనే కాదు. అనంతపురంలో ఒకసారి మీటింగ్ జరిగింది. ఆడకి నేను వెళ్ళాను దేవుని వాక్యం పెట్టాను. 6:30 మీటింగ్ స్టార్ట్ చేశాను. 6:30 నుంచి సుమారుగా 10:30 దాకా పాటలు పాడుతూనే ఉన్నారు. ఆయన 11ంటికి స్టేజ్ ఎక్కారు, ఆయన 11ంటికి స్టేజ్ ఎక్కి ఆయన కూడా పాట ఎక్కారు. అందరూ ఆరాధన చేస్తారు. ఇప్పుడు దాకా జరిగింది ఏంటిది? 7 నుంచి 10 దాకా జరిగింది ఆరాధన కాదా? అది ఆరాధన కాదు. ఈయన పాడితేనే ఆరాధన స్టార్ట్ అయింది. ఇది ఆరాధన కాదు. ఇంకా 11ంటికి ఎవరు వాక్యం వినాలి? విశ్వాసం ఏం లేరు, అన్నిలో ఏం లేరు. ఎందుకు లక్షల రూపాయలు పెట్టి మీటింగ్ పెట్టే వాడ ఇంటికి పోయి ఏం చెప్పుకుంటాం మనం? ఏం జరిగిందో ఆరాధన. నేను పాడితే దేవుడు దిగొచ్చాడు, అందరమే వాసు మౌలు మాట్లాడారా? కానీ ఆరాధనతో ముడిపడిందా? ప్రేమ దేవుని పిల్లారా, ఆరాధన దేవుడికి మనకి సంబంధించింది, ఆరాధన ఆత్మకు సంబంధించింది. మన శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా ఆరాధన చేయాలి. ఆరాధన మన కోసం చేయబడిందా? మనం ఆరాధన కోసం చేయబడ్డామా? ఆరాధనే మన కొరకు చేయబడింది. అవునగా? ఆదివారం మన కొరకు చేయబడింది, ఆదివారం కొరకు మనం చేయబడ్డామా? ఆదివారమే మన కొరకు చేయబడింది. అంతేగాని అన్ని ఉన్నప్పుడు కాదు, అన్ని లేనప్పుడు కాదు. ఆరాధన యోగు దగ్గర మనం నేర్చుకోవచ్చు, ఆరాధన అబ్రహాము దగ్గర నేర్చుకోవచ్చు, ఆరాధన పౌలుల దగ్గర నేర్చుకోవచ్చు, ఆరాధన మంచి సమరయుల దగ్గర మనం నేర్చుకోవచ్చు. మన జీవితంలో వాటిని కలిగి వీటిని మనము చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడు? ఎన్నో కీర్తనలు రాశాడు. ఎక్కడ రాశాడు దావీదు? ఏ సంఘంలో నిలబడి పాడాడు దావీదు? ఎక్కడ పాడలేదే. ఎక్కడ అడవిలో కొండలో చెట్టు కింద రాసిన పాటలు ఈ రోజు మనం పాడుకుంటున్నాం. హల్లెలూయా. ఆరాధన దేవునికి సంబంధించింది, ఆరాధన హృదయానికి సంబంధించింది, ఆరాధన క్రియలతో కూడింది. ఆరాధన మన జీవితంలో మన ఎన్నో చేయవలసిన పని ఆరాధన. అయితే మనం ఇప్పుడు ఎందుకు కూడుకుంటున్నామంటే సహవాసం కొరకు మనం కూడుకుంటున్నాం, ఒకరినొకరిని హెచ్చరించుకోవడానికి మనం కూడుకుంటున్నాం, ఒకరినొకరిని బుద్ధి చెప్పుకోవడానికి మనం కూడుకుంటున్నాం, ఒకరి సమస్యల గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి మనం కూడుకుంటున్నాం, మనమందరం ప్రభువుని స్తుతించడానికి ఇక్కడ కూడుకుంటున్నాం. దీనికంటే మించినది ఈ ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగులాగా ఆరాధన చేసే మనసు నాకు అబ్రహాము లాగా నీ చిత్తం చేసే ఆరాధన నాకు నేర్పించయ్యా. పౌలు శిలాగా దెబ్బలు తిన్నాగానే ఆరాధించే ఆరాధన నాకు నేర్పించు, మంచి సమరయుడి ఆరాధన నాకు నేర్పించని ప్రభు శరీరంలో ప్రార్థన చేసుకున్నా. మోకరిద్దాం, ప్రభు శరీరంలో ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఎదుట సాక్ష్యం పొందిన యోగు, నీవే నమ్మిన యోగుని మేము చూసాము. దేవా, నీ కంచె దాటిన యోగుని మేము చూసాము. సమస్తం పోగొట్టుకున్నా నిన్ను ఆరాధించడం
దేవా, ఏ చిన్న సమస్య వచ్చినా ఆరాధన మానేస్తాము, ఏ కష్టం వచ్చినా ఆరాధన మానేస్తాము, ఎవరు వచ్చినా ఆరాధన మానేస్తాం. యోగు చేసిన ఆరాధనకి మా ఆరాధనకి ఎంత తేడా ఉంది ప్రభువా. 10 మంది శవపేటికలై ఉన్నా కానీ ఆరాధించాడే. అయ్యో, ఒకరి వెంబడి ఒకరు వచ్చి ఆస్తి పోయిందని చెప్తున్నా కానీ నిన్ను నమస్కరించాడు, ముడుక్కాడు ప్రభువా. ఇలాంటి లోతైన ఆరాధన ఎప్పుడు చేయగలవు నాయన? దేవాలకు వచ్చిన నిన్ను ఆరాధించడం మాకు చేత కావట్లేదయ్యా. చిన్న బలహీనతలు వచ్చిన నిన్ను ఆరాధించడం మాకు చేత కావట్లేదు. మా జీవితాలు ఎన్ని ఆరాధన పోయినాయో, ఎన్ని ఆదివారాలు పోయినాయో ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన. యోగువలని కాసిన భక్తి చేయడం మాకు నేర్పించు నాయన. అన్ని పోయినా భక్తి పోలేదు కదయ్యా. మా జీవితంలో ఈరోజు అన్ని వచ్చే భక్తి పోయింది, అన్ని వచ్చి మా భక్తి పోయింది ప్రభువా. భక్తిలో నేర్చిపోతున్నాం, భక్తిలో రాజీ పడిపోతున్నాం నాయన. అబ్రహాం చేసిన ఆరాధన నాకు నేర్పించయ్యా. బిడ్డనివ్వండి నీ చిత్తం అన్నాడయ్యా. కట్టెలు చీల్చాడు, 3 దినాలు ప్రయాణం చేశాడే. బలర్పించడానికి కత్తిని తీసుకున్నాడే, చేతులు ఎత్తాడు ప్రభువా బలర్పించడానికి. అలాంటి ఆరాధన మనం చేయగలమా మా జీవితాల్లో ప్రభువా? దేవా, మాకు కృప దయచేయండి అయ్యా. ఆత్మతో సత్యంతో ఆరాధించడం మాకు నేర్పించండి నాయన. శరీరాన్ని ఆత్మానం చేసుకోకుండా ఆరాధించడం నేర్పించండి అయ్యా. వ్యక్తమైన ఆరాధన, నిజమైన ఆరాధన మాకు నేర్పించండి ప్రభువా. ఆరాధనలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయడంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పెట్టమని చేసుకున్నాను. ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంది. ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపరచుకుందాం, మనం సిద్ధపరచుకుందాం. దయచేసి ప్రార్థనలో ఉండండి. ప్రభు బలలో చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రభు బలలో చేయడానికి సిద్ధంగా ఉందాం. మనం పరీక్షించుకుందాం. ప్రభా, ఎలాంటి ఆరాధన నాకు ఎప్పుడు వచ్చిందయ్యా? అన్నీ ఉన్నా అన్ని లేకపోతే ఆరాధించడం నాకు నేర్పించయ్యా. దేవా, ఈ ఆరాధన నాకు నేర్పించుకున్నాను కాబట్టి దయచేసి అందరం కూడా ప్రవశంలో మొక్కరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను, అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఆయన శరీరం వైపు మన మధ్యలో ఉంది. అందరూ